రాష్ట్రంలో నేల ఆరోగ్యం సంరక్షణకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. రైతులకు భూసారంపై అవగాహన పెంచి శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు నేల ఆరోగ్య స్వచ్ఛంద సేవకుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు శాస్త్రవేత్తలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేల ఆరోగ్య స్వచ్ఛంద సేవకుల శిక్షణ ప్రారంభించారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్. రాష్ట్ర వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 10 జిల్లాల నుంచి 1200 మంది యువకులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్. రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందించి నేల ఆరోగ్యాన్ని కాపాడతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది వాలంటీర్లను తయారు చేసి ఖరీఫ్ సీజన్ లోపు 3 లక్షల భూసార పరీక్షలు చేయిస్తామన్నారు సురేంద్ర మోహన్. మెరుగుపరుచుకోవాలంటే ఎరువులు ఏ మోతాదులో వేయాలి, ఏది తక్కువ వేయాలి, ఏది ఎక్కువ వేయాలి అనేటువంటి అంశాలను రైతులకు అర్థమయ్యే భాషలో, రైతులకు అర్థమయ్యే రీతిలో మీ అందరూ కూడా ఇక్కడ నేర్చుకొని ఈరోజు ఒక్కరోజే కాదు, మళ్ళీ మీకు మీ జిల్లాలలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలలో మళ్ళీ తర్వాత ఫాలోఅప్గా మళ్ళీ ఫర్దర్గా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దేశంలో ఎక్కడ లేని విధంగా మొన్న రీసెంట్గా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. మన రాష్ట్రం నుంచి మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు అటెండ్ అయ్యారు. మేము కూడా ఇవన్నీ చెప్పాము, ఇలా చేయబోతున్నాము. ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్స్ దాదాపు 30,000 మందికి ట్రైనింగ్ చేయబోతున్నాం, ఒక్కొక్క గ్రామంలో దాదాపు 3 ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేయబోతున్నటువంటి అంశాలను ఇవన్నీ చెప్పినప్పుడు వారు చాలా అప్రిషియేట్ చేశారు, అభినందించారు. అధికంగా రసాయన ఎరువుల వాడకంతో నేల ఆరోగ్యం క్షీణించిందన్నారు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్య. దీని ప్రభావం పంటలతో పాటు ప్రజల ఆరోగ్యంపైన పడుతోందన్నారు. భూమి రైతుకు ఆస్తి అని, భూమి ఆరోగ్యంగా ఉంటేనే అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. శిక్షణ పొందుతున్న వాలంటీర్లు ప్రతి గ్రామంలో కనీసం 10 మంది రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు వీసీ జానయ్య. వ్యవసాయ శాఖ కావచ్చు, విశ్వవిద్యాలయం కావచ్చు, ఇప్పుడు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఇప్పుడు కోరమండల్ లాంటి, ఇఫ్కో లాంటివి కూడా చాలా ఈ సాయిల్ టెస్ట్ ల్యాబ్స్ కూడా వాళ్ళు సిఎస్ఆర్ కింద ఏర్పాటు చేశారు. సో వాళ్ళ ల్యాబ్లో కానీ ఎక్కడైనా చేయించుకోవచ్చు. కాకపోతే ఒక ఉద్యమం లాగా రావాలి. ఇక్కడ ప్రభుత్వ రంగ సిబ్బంది, వ్యవసాయ విశ్వవిద్యాలయ సిబ్బందే చేయించాలంటే సిబ్బంది అంత లేరు మనకు. సో కాబట్టి దీంట్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. మాకు మంచి స్పందన వచ్చింది. ఈరోజు 1,200 మంది ఈరోజు యువ రైతులు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఈరోజు మేము గుర్తింపు కార్డు ఇస్తున్నాం. వీళ్ళు తిరిగి ఆయా గ్రామాలకు వెళ్ళి మళ్ళీ ఒక 10 మంది, ఒక్కొక్కరు 10 మంది చేత భూసార పరీక్షలు చేపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఒకే పంట విధానంతో నేల ఆరోగ్యం దెబ్బతింటోందని అన్నారు హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి. మిల్లెట్స్, పప్పు దినుసులు, ఆయిల్ సీడ్స్ వంటి పంటలను అంతర్ పంటలుగా వేసుకోవాలని సూచించారు. పంటల వైవిధ్యం పెంచితేనే నేల ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రతి వాలంటీర్ తమ గ్రామంలోని రైతులకు ఈ జ్ఞానాన్ని పంచి శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు వీసీ రాజిరెడ్డి. పెద్ద ఎత్తున మనం పెసరును గ్రీన్ గ్రామ్ను మనం ప్రమోట్ చేయడం జరిగింది. అంటే గ్రీన్ గ్రామ్ నుంచి ఈల్డ్ తీయడం కాదు, వీలైతే మనకు తీస్తే లేకపోతే దున్నేస్తుంది. ఆ విధంగా దాదాపుగా ఎకరానికి 15 నుంచి 20 కిలోల వరకు నత్రజని యాడ్ అవుతుంది. అట్లాగే సన్నెంపు దయించావు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేవాళ్ళం, అది కూడా మర్చిపోయాం. కాబట్టి ఈ యొక్క గ్రీన్ మాన్యూర్ పంటలే కాకుండా అంతర పంటలుగా లెగ్యూమ్స్ మనం 2014-15లో ఒక ప్రయోగం చేయటం జరిగింది. కంది గురించి జరిగినప్పుడు ఆ సంవత్సరం ఈ కంది దిగుబడులు చాలా పెరిగిపోయినాయి. ఎందుకంటే ఆ ఇంటర్ క్రాప్గా పత్తిని తగ్గించాలనేటువంటి ఒక అంశంతో మనం ముందుకు వెళ్ళటంలో సో ఆ విధంగా మనం సాధించాం. కానీ మరి వీటన్నిటికి కూడా ప్రభుత్వం కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వాలా, పలు పంటల విధానం వచ్చినప్పుడు, పంటల సరళి మార్చుకున్నప్పుడు సో ఆ దిశగా మిల్లెట్స్ కానివ్వండి, అలాగే ఆయిల్ సీడ్స్ కానివ్వండి, పల్సెస్ కానివ్వండి, లెగ్యూమ్ సంబంధించినటువంటి పంటను ఏదో సమయంలో మొత్తం 12 నెలల్లో ఏదో ఒక కనీసం ఒక 50-60 రోజులన్నా మనకు లెగ్యూమ్ పంట ఉండేటట్టుగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
నేల సంరక్షణ ట్రైనింగ్ ముగింపులో వాలంటీర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు అధికారులు. నేల ఆరోగ్యాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేయించారు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.